క్రీస్తు ప్రభు ఆయన మరణించే ముందు తన్ను తాను ఆ శిలువ మరణానికి అప్పగించుకునే ముందు ఆ కడరా భోజన సమయంలో తన శిష్యులందరినీ కూడా తన చుట్టూ ఆయన పోగు చేసుకొని వారితో కలిసి దేవునికి చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రార్థనను ఈ యాజక ప్రార్థన అని పిలుస్తున్నారు. ఇవి చాలా ముఖ్యమైనటువంటి క్షణాలు. తను తాను శిలువ మరణానికి అప్పగించుకోబోయేటువంటి ముందు క్షణాలు. అటువంటి సందర్భంలో, అటువంటి నేపథ్యంలో అతి ముఖ్యమైన దానికోసమే ప్రార్థన అనేది జరుగుతుంది. కనుక క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులు వారి ద్వారా విశ్వాసములోనికి వచ్చేవారు ఎల్లప్పుడూ ఐక్యమై ఉండాలని ప్రార్థన చేయటంలో, శ్రీసభలో, తిరుసభలో, దైవ సంఘంలో ఐక్యత అనేది ఎంత ముఖ్యమైనదో ఈ ప్రార్థన ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇంద్రధనస్సులో చాలా రంగులు ఉన్నాయి. ఆ రంగులన్నీ కలిసి ఉండటంలోనే ఆ ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి అందం అనేది కనబడుతుంది. ఆ ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి 7 రంగులు వేరువేరుగా ఉంటే ఆ ఇంద్రధనుస్సుకు ఉన్నటువంటి అందం కానీ, దాని యొక్క ఆ వైభవం కానీ ఆ ఒక్క రంగులో మనకు కనబడదు. అవన్నీ కూడా కలిసి ఏకమై ఉన్నప్పుడే దాని యొక్క అందం అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. దైవ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఈ విధంగా ఇంద్రధనుస్సులోని ఒక్కొక్క రంగు లాంటి వాళ్ళు. ప్రతి ఒక్క రంగుకి దాని యొక్క విశిష్టత ఉన్నా కానీ అవన్నీ కూడా కలిసి ఉన్నప్పుడు దాని యొక్క నిజమైనటువంటి స్వరూపం అందంగా కనబడుతుంది. దైవ సంఘంలో ఉన్న సభ్యులు అందరూ ఐక్యమై ఉన్నప్పుడే ఆ దైవ సంఘం తిరుసభ యొక్క నిజమైన స్వరూపం, స్వభావం స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది. అందుకే శిష్యులందరూ కూడా కలిసి ఉండాలని, భవిష్యత్తులో వీరితో కలిసి ఈ తిరుసభలో సభ్యులయ్యే అందరూ కూడా ఐక్యమై ఉండాలని క్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నారు.